ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ శుభవందనాలు. ఈ మే నెల 21వ దినమునందు స్తుతి ఆరాధనలోనికి ప్రభు మనల్ని సాయంకాల సమయంలో మనందరినీ కూడా సమకూర్చినందుకే యేసు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రార్థనతో స్తుతి ఆరాధనను ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, దయగల మా రక్షకుడం యేసురాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీ పాద సన్నిధిలోనికి మేమందరము నాయన కూడి రావడానికి మీరు మాకు కృప చూపినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమును చూడక ఎంతోమంది గతించిపోయి ఉంటారు ప్రభా. అయితే మేము కేవలం మీ యొక్క దయా కృప కనికరమును బట్టి ప్రభా మేము నాయన మీ పాద సన్నిధిలోనికి రాగలుగుతున్నాం, మిమ్మల్ని స్తుతించుచున్నాం మా హృదయం అంతటితో. ప్రభా నాయన, మా స్థుతులపై ఆసీనులయ్యండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించి మా యొక్క అవసరతల అక్కర్లన్నిటినీ మీరు తీర్చి ఈ భయంకరమైనటువంటి దినములలో ప్రభా మాకు కావలసినటువంటి విశ్వాసాన్ని మీరు అనుగ్రహించి విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించి సహాయము చేయమని, చీకటి అంధకార శక్తులను బంధించండి. పాటల వాయిద్యంలో వాక్య ధ్యానంలో నాయన మమ్మలను బలపరిచి మీరు వాడుకొని మీ శిలువ చాటును మరుగు చేసుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. ఈ సాయంకాల సమయంలో రవి అండ్ శేఖర్ బాబు అండ్ లిల్లీ, అలాగే చార్లీ బావా, ప్రైజ్ ద లార్డ్, కూడి వచ్చినందుకై మీ అందరికీ యేసునామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము అనే పాటతో ఈ దినం మనం స్తుతి ఆరాధనను ప్రారంభించుకుందాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. లోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన స్తోత్రార్హుడు, పూజార్హుడు. పరలోకమందు దేవదూతలు ఎల్లప్పుడూ కూడా ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ఆయనను స్తుతించుచూ ఉన్నటువంటి ఆ సమయము. ఈ సమయంలో మనం కూడా ఆ దేవదూతలతో కలిసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆఖరి రక్త బొట్టు వరకు చిందించారు. యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఏ జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి ఆ పుణ్య రక్తాన్ని మన కొరకు చిందించారు. ఎంత మంచి దేవుడు మన యేసయ్య. ఏమండి, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచారు, పునరుద్ధానుడయ్యారు. శిష్యులకు అనేక సార్లు అగుపడుచు ఆయన పరలోకానికి ఆరోహణుడై ఆయన తిరిగి రానయ్యున్నారు. ఆయన తిరిగి రానయ్యున్న దినములలో మనం ఉన్నాం. రెండవ రాకడ సమీపమైన దినముల్లో ఉన్నాం. మనము ఎంత నిజంగా సిద్ధపడాలి, ఎంతగా మనం సిద్ధపడుచు అనేకులను సిద్ధపరచాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కనుక మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నా సహోదరి ఒక ప్రత్యేకమైన పాట లిల్లీ పాడతారు.
సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కనలేని అందులకు చూపునొసగి చెవిటి మొగను బాగుపరచితివే. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి మొగను బాగుపరచితివే. నీక సాధ్యమేది లేనేలేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనేలేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును.
దేవుని నామానికి స్తోత్రములు. ఈ సాయంకాలం కూడి వచ్చినటువంటి కోవాడ రాజు, అలాగే దిలీప్, చింటూ, ప్రైజ్ ద లార్డ్, డేవిడ్ ప్రైజ్ ద లార్డ్, రాజ్, జిఆర్ ప్రైజ్ ద లార్డ్, రేవతి, గట్టుబలి ప్రైజ్ ద లార్డ్, అలాగే మహి వినుకొండ ఎస్తర్ వాళ్ళు ప్రైజ్ ద లార్డ్, ఎస్తర్ ప్రైజ్ ద లార్డ్, లింగోజు రమేష్ ప్రైజ్ ద లార్డ్, కావ్య, ప్రత్యూష ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, డేవిడ్, ఐ రిక్వెస్టెడ్ ఎ సాంగ్, నా ప్రాణ ప్రియుడా యేసురాజా. ఓకే, ఆ పాట పాడుకుందాం. నూట 20. ఈ 6 వచనాలు ఉన్నాయి, అయితే 2 లేక 3 వచనాలు పాడుకుందాం.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. సరే, మరొక పాట మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. ప్రత్యేకమైన పాటల పుస్తకంలో పాటల షీట్లో నుండి ఆయనే నా సంగీతము, ఇది అందరికి వచ్చిన పాట. మీరు కూడా మీ స్థలాల్లో మీరున్నటువంటి స్థలంలో ఉండి స్తుతి ఆరాధన చేయండి. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమందు స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నా వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. అందుచుండు భక్తుల మొరలు విని, ఏడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా దేవుని, ఉండేదనని నా దేవుని, కరములు చాచి నిత్యం స్తుతించెదను, కరములు చాచి నిత్యం స్తుతించెదను.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు మన సహోదరి ఒక ప్రత్యేకమైన పాట, ఈరోజు సజీవముగా నీలో జీవింపజేసిద్వే. మనందరం ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. ప్రపంచంలో భయంకరమైనటువంటి కరోనా వైరస్ దాడి జరుగుతున్న దినాల్లో ఎలాంటి మరణములు సంభవిస్తూ ఉన్నాయి. మరి దేవుడు మనల్ని సజీవముగా ఉంచారు అంటే కేవలం దేవుని కృప. దేవుని నామానికి స్తుతులు కలుగునుగా. మనం ఏదో మంచివారమని కాదు, కానీ మనం ఇంకనూ పాపులమైండగా, మనం ఇంకనూ భక్తిహీనులమైండగా యేసు క్రీస్తు ప్రభువుల వారు మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచారు. కాబట్టి యేసు నామానికి స్తోత్రములు కలుగునుగాక. అందరూ హల్లెలూయా చెప్పండి మీరున్న స్థలంలో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కోవాడరాజు ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమకరంగా ఉంది అని రాస్తున్నాడు కోవాడరాజు. ప్రైజ్ ద లార్డ్. డేవిడ్ వెల్కమ్. జాషువా జొన్నలగడ్డ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు కదా? ఓకే, ఆరాధన గీతాల్లో 177 పాడతాము. ఇప్పుడు మన సహోదరి లిల్లీ ఈరోజు సజీవముగా అనే పాట పాడిన తర్వాత అప్పుడు 177వ పాట. రవి డానియల్ ప్రైజ్ ద లార్డ్. మణి బాగుంది కదా? పిల్లలు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. Glory to God. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత చక్క మీనింగ్ ఉంది ఈ పాటలో. ఈరోజు సజీవముగా నీలో జీవింపచేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతితో చెల్లింతును అయ్యా. ఎస్ అయ్యా. ప్రియమైన వల్ల మనం కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఇదినో మనం సజీవులుగా ఉన్నాం కేవలం ఆయన దయ, ఆయన కృప, కనికరము మాత్రమే. యేసు నామములో ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ శివరాణి అండ్ చిల్డ్రన్, కెవిన్, ఎల్విన్, జాన్, విజయ్, కొండా. ప్రైజ్ ద లార్డ్. ఎమిలీ, సూజన్, కోవడ రాజు, పెద్ద మామయ్య ఆత్మీయ గీతాల్లో 38 సాంగ్. పింకీ అండ్ స్వీటీ అడుగుతున్నారా? ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. ఆరాధన గీతంలో 177 అడిగావు, అది తర్వాత పాడదాము. అయితే పిల్లలు అడిగింది ముందు పాడదాము. 38వ పాట, అన్ని నామముల కన్నా పైనామము. ఎస్, అన్ని నామముల కంటే పైనామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. ఆమేన్. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము,
టైం అయిపోతా ఉంది కాబట్టి చివరి పాట అమ్మాయి లిల్లీ పాడుతుంది. ఆ తర్వాత దేవుని వాక్యం విందాం. శ్రీను లక్ష్మి గారు అబ్బాయి. ఓ తమ్ముడా, ప్రైజ్ ద లార్డ్ శ్రీను, గాడ్ బ్లెస్ యూ. కన్నీరేలమ్మ అనే పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యం విందాం.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఈ సాయంకాలము కూడి వచ్చిన శివకుమార్, భీమవరపు శివ, ప్రైజ్ ద లార్డ్. జాన్ వెస్లీ, జాయ్సీ, రంగయ్య, డోర్కా, రంగయ్య భార్య అందరు బాగున్నారా? మీ అత్తగారు యోనా దీవెన, థ్యాంక్ యూ. పింకీ వెల్కమ్. యోనా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు తనలో ఉంచి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, దయగల మా రక్షకుడు యేసు రాజా, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయడానికి మా కృప చూపినందుకై స్తోత్రములు. ఇప్పుడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరచుమని, ఒట్టివాడనైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకున్నామని, మా స్తుతులపై మీరు ఆసీనులై ఉండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని, మీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును గ్రహించి మేమందరము కూడా ప్రభు ఆత్మ బలమును పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనములు. మీ బైబిల్స్ అందరూ కూడా దయచేసి దగ్గర పెట్టుకొని ఈ బైబిల్స్ని త్రిప్పండి. 4వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వరకు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టియు ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఎప్పజెప్పవని ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము 12వ వచనంలో ఏమంటున్నాడంటే, సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము మనిషిని విభజిస్తుంది. ప్రాణ, ఆత్మ, జీవము అంటే శరీరాన్ని, ఆత్మని, శరీరంలో ఉన్న ప్రాణాన్ని, ఈ మూడిటిని విభజించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అది మన కంటికి కనబడదు. అది పరిశుద్ధమైనటువంటిది. అదియే దేవుని యొక్క శక్తి. అది నీవు ఈ లోక కన్నులతో నీవు ఆ శక్తిని చూడలేవు. కాబట్టి ఈ దినం మనం దేవుని వాక్యము బైబిల్ ఒక 12 విషయాలను మనం మొదట ఏమేమి గుర్తులు బైబిల్లో దేవుని వాక్యం గురించి, అది ఎటువంటి శక్తివంతమైనది అనేటువంటి విషయాలను మనం ఈ దినం చూడబోతున్నాం. కాబట్టి 12 సింబల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యములో ఉన్నటువంటి వాక్యానికి ఉన్నటువంటి 12 గుర్తులు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మొదటిది ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా, ఇట్ ఈజ్ ఏ హ్యామర్
టు కన్విక్ట్. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగులగొట్టు సుత్తె వంటిది కాదా. మొదటిదేమో నేను హ్యామర్ అంటున్నాను, రెండవది ఎ ఫైర్ టు రిఫైన్, అగ్ని వంటిది కాదా. దేవుని వాక్యము ఒకటి సుత్తె వంటిది, రెండు అగ్ని వంటిది. సుత్తెకి ఉన్నటువంటి శక్తి మనకి తెలియంది ఏం కాదు కదా. పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టడానికి సుత్తెను ఉపయోగిస్తారు. కొలిమిలో వేడివేడిగా కాలినటువంటి ఆ ఇనుప ముట్లను తయారు చేయడానికి, పనిముట్లను తయారు చేయడానికి బలమైనటువంటి హ్యామర్స్ అంటారు వాటిని. ఏమంటే పెద్ద పెద్ద హ్యామర్స్, సుత్తె మలాడ్లు అంటారు, మలాడ్లు. ఏమండి అవి తీసుకొని బాధాలంటే చాలా శక్తి. అది బాధితే ఎంత శక్తి అందులో నుంచి వస్తుంది అంటే ఒక పదునైనటువంటి ఆయుధాన్ని తయారు చేస్తారు. అలాగే ఇంకా కాంక్రీట్లను పగలగొడతా ఉంటారు సుత్తెతో. దేవుని వాక్యాన్ని బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే, అది ఎలాంటి కఠినమైన హృదయాన్నైనా సరే దేవుని వాక్యము పగలగొట్టేస్తుంది. ఫరో లాంటి భయంకరమైన కఠిన హృదయుణ్ణే పగలగొట్టేసింది దేవుని శక్తి. ప్రియమైన వాళ్ళ ఈ ప్రపంచంలో ఆ సుత్తె ముందు, ఆ సుత్తె దెబ్బల ముందు మరి ఏది కూడా పని చేయలేదు, ఆగలేదు, పగలకుండా ఉండలేదు. ఏమండి, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ప్రభా నేను నీ కఠినుడిని అయిపోతున్నాను అని అంటే ఈ సుత్తె దగ్గరికి రా. ఈ సుత్తె నిన్ను మెత్తగా ఏమండి నలిపేసి దంచేసేస్తుంది. నీలో ఉన్న ఆ కఠిన హృదయాన్ని తీసేస్తుంది. నీలోనున్న రాతి గుండెను తీసివేసి నేను నీకు మెత్తని మాంసపు గుండెనిస్తానని అన్నాడు ఇర్మియా ద్వారానే. రెండవది ఏ ఫైర్ టు రిఫైన్. ఇందులోనే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలోనే మనం చూస్తున్నాం, నా మాట అగ్ని వంటిది కాదా. ఏమండి, అగ్నికి ఎలాంటి శక్తి ఉంటుందో మనం చెప్పలేము. ఈ జనవరిలో ఆస్ట్రేలియాలో కార్చిచ్చు మొదలైంది. ఆ కార్చిచ్చు భయంకరంగా అడవులను తగలబెట్టి అడవిలో ఉన్నటువంటి జంతువులు ఎన్నో వేల జంతువులు తగలబడిపోయినాయి. అలాగే ఒక ఇల్లు అగ్నిలో ఏమండి మండించబడినప్పుడు ఆ ఇల్లు కాలిపోతూ ఉంటే నిస్సహాయులు మేము చూస్తాం. ఏదో ఫైర్ ఇంజన్ టయానికి వచ్చి ఆర్పివేసేటువంటి యంత్రాలు ఈ దినాల్లో కనిపెట్టారేమో కానీ అగ్నిని ఏమండి అది ఎలాంటి వస్తువునైనా దహించేస్తుంది. ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప శక్తి వాక్యానికి ఉంది. అగ్నిలాగా నీలో ఉన్న మస్టును, నాలో ఉన్న మస్టును, చెడుతనాన్ని కాల్చివేసేస్తుంది. అపవిత్రత అంతటిని కాల్చివేసేస్తుంది. అందుకే యెషయా ఏమన్నాడు 6వ అధ్యాయంలో 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యను నివసించుచున్నాను అని ఎలుగెత్తి మొరపెడతా ఉంటే ఒక కెరూబుల్లో నుండి ఒక దూత ఎగురుకుంటా వచ్చి ఆ కారుతో నిప్పును పట్టుకొని వచ్చి బలిపీఠం మీద ఉన్న నిప్పును పట్టుకొని పెదవులకు తగిలిస్తుంది. ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపములకు, నీ దోషములకు విముక్తి కలిగిపోయింది అని అంటాడు. నీ దోషం తొలగిపోయింది. ఈ అగ్ని ఎప్పుడైతే మనల్ని కాలుస్తుందో అప్పుడు దోషం తొలగిపోతుంది. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి కిటికీ తీసి అడుపెట్టి తలుపులు తీసి మార్చి ఏమండి ఆ వాస్తుని ఆ ఇల్లు గుల్ల చేసి ఒళ్ళు గుల్ల చేసుకుంటే కాదు. నీలో ఆ దోషం ఎప్పుడు పోద్దంటే నీ హృదయము కాల్చబడాలి.
నీ హృదయంలో ఉన్న అపవిత్రత అంతా కాల్చివేయబడినప్పుడు అప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు. అది దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది. సరే, మూడో దానికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా ఇట్ ఈజ్ ఎ మిర్రర్ టు రిఫ్లెక్ట్. వాక్యం ఎలాంటిది అంటే, ఒకడు తన ముఖాన్ని అద్దంలో చూసుకొని, 23వ వచనం చూడండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరచిపోవును గదా. ప్రియమైన వాళ్ళారా, వాక్యము అనేది అద్దముతో కూడా పోల్చబడింది బైబిల్ గ్రంథంలో. నీ స్థితి ఎలా ఉందో ఈ వాక్యం అనే అద్దం ముందు నిలబడితే నీ పూర్తి స్థితి అర్థమైపోతుంది. మన ఇళ్లలో డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి మనం చక్కగా దువ్వుకుంటాం, పౌడర్ రాసుకుంటాం, బట్టలు సరి చేసుకుంటాం. కారణం ఏంటి? ఆ అద్దములో మన స్థితి, మన సహజ స్థితి ఏంటనేది కనబడుతుంది. దేవుని వాక్యం దగ్గరకు నీవు వచ్చినప్పుడు ఆ అద్దంలో నీ స్థితి కూడా అలాగే దేవుడు చూపిస్తాడు. నీవు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. వాక్యమే నీ దగ్గర ఉంది, నీ చేతిలో బైబిల్ ఉంది. ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదువుకుంటే చాలు, ఆ అద్దం ముందు నిలబడితే చాలు. ప్రతిరోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు అద్దం ముందు నిలబడతావా లేదా? ఎవరైనా ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడతాం, జుట్టు సరి చేసుకుంటాం, పౌడర్ రాసుకుంటాం, బయటికి వెళ్తాం. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం అనే అద్దం ముందుకు నీవు ఎలా వస్తున్నావు? దేవుని వాక్యం అనే అద్దం నీ స్థితిని చూపించడం లేదా? ఎలా అంటున్నాడు యాకోబు? ఏమంటున్నాడు? తాను అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని మనిషిని పోలి ఉండి వాడు తాను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడై ఉన్నాడో మర్చిపోతాడట. ఇప్పుడు అదే జరుగుతుంది. వాక్యం వింటున్నాం, గ్రహిస్తున్నాం, కానీ దాన్ని అన్వయించుకోవడం లేదు. దాన్ని మనం హృదయంలో తీసుకుంటున్నాం, కానీ అది దాన్ని అప్లై చేయడంలా. ఇదిగో ఇక్కడ నా ముఖం మీద ఇక్కడ ఒక మురికి ఉంది, నేను శుభ్రం చేసుకోవాలి, నా జుట్టు ఇలా ఉంది, నేను దీనికి సరి చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, లేకపోతే ఇలాంటి లోపం నాలో కనపడుతుంది, దీన్ని నేను సరి చేసుకోవాలి అనే పరిస్థితి లేదు చాలామందికి. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యము అద్దము వంటిది, నీ యొక్క నిజస్థితిని చూపిస్తుంది. ఐదవది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని కూడా వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత పరిశుద్ధపరుస్తాడట. కాబట్టి వాక్యము నన్ను పరిశుద్ధపరిచేటువంటి ఒక కంటైనర్ లాంటిది, ఒక తొట్టి లాంటిది అన్నమాట. ఈ తొట్టి దగ్గరకు మనం వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ లేవర్ టు క్లెన్స్. నిన్ను కడిగి వేస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. యేసు ప్రభు వారికి సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన సంఘముగా మనం కనబడాలి. రేపు ఈ రాకడ వస్తుంది, ఇవాళ వస్తుందో, ఈ నెక్స్ట్ మరుక్షణం వస్తుందో, లేకపోతే ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడే వచ్చింది అనుకోండి, చెప్పేవాడిని నేను ఇక్కడుండి మీరందరూ ఎగిరిపోయారనుకోండి. ప్రియమైన వాళ్ళరా, అంటే నాలో పరిశుద్ధత లేకపోతే, నాలో పవిత్రత లేకపోతే, యేసు రక్తంలో నేను కడగకపోతే ఎత్తబడిన సంఘంలో నేను ఉండలేను. కాబట్టి వాక్యము నన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము ఎలాంటి బైబిల్ గ్రంథంలో ఇంకోటి 6వది ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ ల్యాంప్ టు గైడ్. కీర్తనకారుడు రాస్తున్నాడు 119వ కీర్తన 105వ వచనం ప్రకారంగా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇట్ ఈజ్ ఎ ల్యాంప్ అంటూ మై ఫీట్. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. లైట్ అంటూ ద వే. ప్రియమైన వార్లరా, దేవుని వాక్యపు వెలుగులో నీవు నడుచుకుంటున్నావా? దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యం అనే వెలుగు టార్చ్ లైట్ నీ దగ్గర ఉందా? దేవుని వాక్యము అది అందుకే యెహోషువతో అంటాడు 1వ అధ్యాయం 8వ వచనం యెహోషువ గ్రంథంలో, నీవు ఈ ధర్మశాస్త్ర ప్రకారం నడిచినట్లయితే
కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక ఈ ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారం నీవు నడుచుకున్నట్లయితే, నీవు ప్రవర్తించినట్లయితే, నేను నీ మార్గములన్నిటినీ సరళము చేసేదను. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యపు వెలుగు మన దగ్గర ఉన్నట్లయితే చీకట్లో ఇంక మనం నడవలేం. నీ వాక్యం నా పాదములకు దీపం. దీపం ఉంది నీ దగ్గర. దీపం లేని వారుగా ఉంటున్నావా? చీకట్లో నడుస్తున్నావా? పాపంలో నడుస్తున్నావా? తిరిగిరా, వెలుగులో నడుగు. నీవు యేసు ప్రభు బిడ్డవైతే వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. నీ దగ్గర వెలుగు ఉంది. నీ వెలుగు సంబంధించి చీకట్లో నడిచే వ్యక్తివి కాదు. దేవుని వాక్యం నీ చేతిలో ఉంది, నీ హృదయంలో ఉంది. 7వది యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా, ఇట్ ఈజ్ అ రెయిన్ అండ్ స్నో టు రిఫ్రెష్. చదువమ్మా, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఇట్ ఈస్ ఎ రెయిన్ అండ్ ఎ స్నో టు రిఫ్రెష్. ప్రియమైన వాళ్ళరా, మనకి భుజించడానికి ఆహారము, వర్ధిల్లడానికి ఆహారము ఏమండి కావాలి. మనం వర్ధిల్లాలన్నా, మన భూమి పండాలన్నా, మన చేతి కష్టార్జితం మనం అనుభవించాలన్నా మనకి ఏమండి హిమము వలె, అలాగే వర్షము వలె భూమిని తడిపి విత్తువానికి ఎలాగా ఫలాన్ని దయచేస్తుందో, అలాగే దేవుని వాక్యము నీ కుటుంబానికి, నా కుటుంబానికి వర్ధిల్ల చేస్తుంది. అందుకే నువ్వు దావీదు కీర్తనలో 128వ అధ్యాయం అదే చూస్తాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుడును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. దేవుని వాక్యం ఎలాంటిదంటే వర్షాన్ని కురిపించేటువంటిది, హిమమును కురిపించేటువంటిది. పంట పొలంలో సేద్యం చేసేటువంటి వ్యవసాయదారునికి ఏమండి సరైన సమయానికి వర్షం, సరైన సమయానికి హిమం అంటే మంచు, ఇవి పడినప్పుడు ఏమంటే మంచి దిగుబడి వస్తుంది, మంచి పంట వస్తుంది. ఇప్పుడు జూన్ మాసం వస్తుంది, అందరం దేనికోసం ఎదురు చూస్తాము? మాన్సూన్స్ కొరకు ఎదురు చూస్తాం. కారణం ఆ మాన్సూన్స్ రాగానే, ఋతుపవనాలు రాగానే మంచి వర్షాలు వస్తాయి, సకాలానికి రావాలని రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి వ్యవసాయదారుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కారణం ఏంటి? విత్తనం విత్తాలి, దున్నాలి, మంచి పంటను పండించాలి, మంచి లాభం పొందుకోవాలి, మంచి అభివృద్ధి, మంచిగా వర్ధిల్లాలి. ప్రియమైన వాళ్ళ దేవుడు ఆది కాండంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఏమండి 28వ వచనంలో, మొదటి అధ్యాయం 28వ వచనంలో, మీరు ఆ భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి అని అన్నాడు. మొదటి అధ్యాయము 27, 28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎందుకు అభివృద్ధి ఆగిపోతుంది? ఎందుకు మనం ఫలించడం లేదు? ఎందుకు మనం ఆశీర్వాదం చూడడం లేదు? కారణం ఏంటంటే దేవుని వాక్యముని మీద వర్షము వలె, హిమం వలె కురవడం లేదు అంటే అర్థం ఏంటి? వాక్యం లేదనా? వాక్యం అందరి దగ్గర ఉంది, ప్రతి ఇంటిలో, ప్రతి చేతిలో ఉంది. బైబిల్ నీ చేతిలో ఉంది. ప్రతి దినము నీవు దానిని ధ్యానించినట్లయితే, దావీదు మహారాజు ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. నీవు ఏది చేస్తే, నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ ఏమండి బంగారం అయిపోవాలి. ఆమేన్. చాలామంది ఏమంటారు, అయ్యా నేను ఏది పట్టుకున్నది మట్టి అవుతుందండి అన్నట్టు. అయ్యా నేను ఏది పట్టుకున్నా నాకు అది కలిసి రావడం లేదండి. ప్రియమైన వాళ్ళరా, ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుని వాక్యము నీ చేతిలో ఉన్నట్లయితే, నీ హృదయంలో ఉన్నట్లయితే, నీ మీద వర్షము వలె హిమం వలె కురిచున్నట్లయితే, కురుస్తుందా వర్షంలాగా ప్రతిరోజు ఏమండి ప్రతి దినం హిమములాగా నీవు దానిని ఏమండి కురుస్తుందా నీ మీద? విత్తనం మీద వర్షం కురిసినప్పుడు, హిమం పడినప్పుడు ఏమన్నా పంట చేలు ఎలా ఉంటాయి? పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. నూరంతల ఫలం వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ముందుకు వెళ్దాం. 8వది, ఇట్ ఈజ్ ఎ సోర్డ్ టు కట్. అది దేవుని వాక్యము. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారమే మాత్రమే కాకుండా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా కూడా దేవుని వాక్యం అనే ఖడ్గము అని అంటాడు. కాబట్టి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలోనేమో 2 అంచుల గల వాడి గల ఖడ్గం అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనేమో దేవుని వాక్యం అనే ఖడ్గము అంటాడు 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. కాబట్టి ఇట్ ఈజ్ ఎ సోర్డ్, ఇట్ ఈజ్ ఎ సోర్డ్ టు కట్. ఆయుధం ఏమండి, కత్తి దేనికి? ఏమండి కత్తి దేనికి? కట్ చేయడానికి. అనేక రకాలైన పనులు మన వంటగదిలోకి పనికి వస్తుంది. ఏమండి అనేక రకాలుగా చెట్లను నరుకుతారు గొడ్డలతో. ఏమండి అది ఒక ఆయుధం. శత్రువుని పూర్వకాలంలో కత్తులతో యుద్ధం చేసేవారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అనేది మనం అపవాది వేయుచున్న అగ్ని బాణంలో ఆర్పివేటకు శక్తిమంతులమగినట్లు దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచంలో ప్రధానమైనటువంటి విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉండాలి. కుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం, ఎడం చేతిలో విశ్వాసం అనే డాలు. ఉందా వాక్యం అనే ఖడ్గము? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోను. ఎప్పుడు ఎదిరించగలం అపవాదిని? ఎప్పుడు ఎదిరించగలం? ఎప్పుడైతే మన 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 హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, దేవుని వాక్యం అనే ఆ విత్తనం ఏమండి మనలో ఉంటుందో. నేను మర్చిపోయాను, నేను ఇంకొకటి 4వది ఒకటి మర్చిపోయాను. అదేంటంటే ఇట్ ఈజ్ ఎ సీడ్ టు మల్టిప్లై. విత్తనమునుతో పోలుస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ప్రకారం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము ఒక విత్తనం లాంటిది. అది పడి మంచి నేలను పడినప్పుడు 100 60 30 ఫలించింది అని యేసుప్రభు వారే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమంటే దేవుని వాక్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్పారు. విత్తువాని ఉపమానం. విత్తువాడు ఒకడు ద్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు విత్తడానికి వెళ్తున్నప్పుడు కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలు గల నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో మంచి నేలలో పడ్డాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో నాటబడుతుందా? చాలామందికి రాతి నేలలో పడడం, అలాగే మరి ముండ్ల పొదలు గల నేలలో పడడం. ఏమంటే ఈ సందర్భంగా నేను ఒక మనవి చేస్తున్నాను చిన్నాన్నగారికి. ఏంటంటే ఈ 4 రకాల నేలల గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారం మీరు క్లాసెస్ మొదలు పెట్టండి చిన్నాన్న, దయచేసి.
విత్తువాని ఉపమానం గురించినటువంటి 4 రకముల నేలల గురించి సబ్జెక్ట్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా. ఏమంటే ఈ దినాల్లో మనం నేర్చుకోవాలి దేవుని వాక్యము ఎలాంటి విత్తనము పడినా, ఎలాంటి హృదయము మన హృదయం ఎలాంటి పొలాన్ని పోలి ఉంది. రాతి నేల వంటి హృదయముగా ఉందా, లేకపోతే ముండ్ల పొదలు కలిగిన విత్తనం వలె పొలం వలె ఉందా, లేకపోతే రాళ్ళు ఉన్నటువంటి పొలం వలె మన హృదయం ఉందా, లేకపోతే మంచి నేల వంటి హృదయం ఉందా? ఈ 4 రకముల నేలల గురించి చిన్నాన్న గారు రెవరెండ్ కె ప్రేమానందం గారు వచ్చే వారంలో క్లాసెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి 8వది దేవుని వాక్యం అనే ఖడ్గము. 9వది అది మనము హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయంలో 9వ వచనం ప్రకారం చూడండి, ఇట్ ఈజ్ ఏ బౌ ఫర్ రివెంజ్. హబక్కూకు 3వ అధ్యాయము 9వ వచనము, విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచి ఉన్నావు, భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు, నిన్ను చూచి పర్వతములు కంపించును. విల్లు వరలో నుండి తీయబడినది. ఏమంటే బాణాలు వేయడానికి ఏమంటే బౌ అండ్ ఆరోస్, బాణములకి విల్లు 2 కాంబినేషన్. విల్లు లేకుండా బాణాలు వేయలేరు కదా. కాబట్టి ఆ విల్లుతో పోలుస్తున్నాడు బైబిల్ గ్రంథంలో హబక్కూకు. ఇప్పుడు మనం శత్రువు మీద దాడి చేయాలంటే, శత్రువుని ఎదుర్కోవాలంటే ఏమండి ఈ ఆయుధము అనే బాణము, వాక్యం అనే ఖడ్గము, ఆయుధం అనే బాణం ఉన్నప్పుడు, నీ దగ్గర విల్లు ఉన్నప్పుడు, ఆ విల్లు తీసి బాణాన్ని ఎక్కుపెట్టామంటే సాతాను పారిపోతాడు, శోధన పారిపోతుంది, అపవాదిని ఎదిరిస్తావు. నీ దగ్గర ఎప్పుడైతే విల్లు బాణాలు ఉన్నాయనుకోండి, ఆ శత్రువు నిన్ను చూసి పారిపోతాడు. నీ దగ్గర ఏమీ లేదు, వాక్యమే లేదు, ప్రార్థనే లేదు, వాక్య ధ్యానమే లేదు. అసలు బైబిల్ని ఆదివారం దులుపుతా, కొంతమంది ఆదివారం మాత్రమే దులుపుతారు. ఏమండి అలాంటి స్థితిలో ఉంటున్నారా? ప్రియమైన వాళ్ళరా, ఇట్ ఈజ్ ఎ బౌ ఫర్ రివెంజ్. నీవు శత్రువుని ఎదుర్కోవటానికి విల్లు వరలో నుండి తీయబడినది, భూమిని బద్దలు చేసి నదులను నీవు కలుగజేయుచున్నావు. 10వది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ గోల్డ్ టు ఎన్రిచ్. ఏమండి అది ఒక బంగారం అంట, మేలిమి బంగారం. మేలిమి బంగారము కంటే 19వ కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారంగా చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనములు, 10వ వచనము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా యందు ఆయన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి. ఏమండి బంగారము విస్తారమైన మేలిమి బంగారము కంటే. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యము బంగారాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఏమండి ఎంత విలువైనదిగా ఎంచుతాం బంగారం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము అంతకంటే విలువైనటువంటిది. ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథం ఇదేంటిది? దిస్ ఈజ్ ఎ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? ఏమండి విలువైనటువంటి ప్రాపర్టీ. విలువైన ప్రాపర్టీని ఎవరైనా పోగొట్టుకుంటారా? విలువైనటువంటి బంగారాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? మేలిమి బంగారాన్ని ఎవరైనా పోగొట్టుకుంటున్నారా? ఈ లోకంలో చూస్తే ఏమండి ఏదైనా చేసి అడ్డదిడ్డంగానైనా సరే సంపాదించి ఏమండి కొనుక్కోవాలని చూస్తూ ఉంటాం. కానీ వాక్యం విషయమై అలాంటి
ఆసక్తి నీకుందా? ఎంత విలువైనటువంటిది, బంగారము వంటిది. 11వదిగా, ఇట్ ఈజ్ ఎ పవర్ టు క్రియేట్ ఫెయిత్. నీలో విశ్వాసాన్ని కలుగ చేయాలంటే వాక్యము లేకుండా నీలో విశ్వాసం కలగదు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏం వినాలి? ఏమండి, లోక పిచ్చాపాటి కాదు, దేవుని వాక్యాన్ని వినుట వలన. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ప్రకారము చూడండి. 17వ వచనం ప్రకారము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుటకు క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంతేకాకుండా 1 పేతురు 1వ అధ్యాయం ఇందాక మనం చదివాము 23వ వచనం ప్రకారంగా విశ్వాసముతో పాటు నిత్య జీవాన్ని కూడా కలుగజేస్తుంది. ఆ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ, పై వచనం, మీరు క్షయబీజం నుండి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. శాశ్వతమైన ఇటర్నల్ లైఫ్. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకున్నా, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో నాటబడుతుందో, నీవు ఆ నాశన కోపంలో నుండి దేవుని నిత్య జీవంలోనికి నీవు ప్రవేశించిన వాడవుతావు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఎప్పుడైతే నీలో దేవుని వాక్యం ఫలిస్తూ ఉంటుందో, ప్రియమైన వాళ్ళరా, నీలోనికి నిత్య జీవము, నీలోనికి విశ్వాసం. వినటం వలన విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాన్ని వినండి ప్రతి నిత్యము. సమయం ఉన్నప్పుడు, లేనప్పుడు దేవుని వాక్యం వినండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చూడండి, చాలామంది వాక్యం ఇప్పుడు అసలు కరువయ్యే రోజులు రాబోతున్నాయి. ఇంకా ఇది కూడా పోతే ఇక మనకి ఏమండి చేతిలో బైబిల్ పట్టుకొని కూర్చోవాల్సిందే. ఆ బైబిల్ లాగేసుకునే రోజులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామో తెలియదు. మరి ప్రియమైన వాళ్ళ విశ్వాసాన్ని సంపాదించుకో. ఇంకా చివరిదిగా, ఇట్ ఈజ్ ఏ ఫుడ్ టు నరిష్. ఏమండి, దేవుని వాక్యము మనకు మంచి ఆహారాన్ని ఇచ్చేటువంటిది. 2వ అధ్యాయం, ఇదే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన. దేవుని వాక్యము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏమండి, ఇప్పటికీ కూడా ఏమండి, పాలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పాలు తాగండి అని చెప్తారు. కారణం ఏంటంటే, పాలు సంపూర్ణమైన ఆహారానికి ఏమండి ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం. మరి ఎందుకు ఆ పాలు తాగుతాం? శక్తి కొరకు, బలము కొరకు. దేవుని వాక్యము కూడా ఇక్కడ ఏమండి మనం పాలు ప్రతి దినము త్రాగాలి. తర్వాత ఇందులోనే ఒక 3 విషయాలు ఉన్నాయి. ఇంకొక 3 విషయాలు. అదేంటంటే, ఆకలి కొనిన వానికి అది ఆహారం లాంటిది. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యేసు ప్రభు వారు ఆకలి కొన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తూ ఉంటాడు. నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని భుజించవచ్చు కదా, ఎందుకు 45 రోజులు పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నావు కదా, మరి ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అంటే, యేసు ప్రభు వారు అంటారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనం జీవింపజేసేది మనకు ఆహారం లాంటిది. ఏమండి, ఒకవేళ ఆహారం దొరికినా దొరకపోయినా పర్లేదేమో, కానీ దేవుని వాక్యం అనే ఆహారం మనం ప్రతి నిత్యము భుజించినట్లయితే ఆకలి కొనిన వారి యొక్క ఆ ఆకలిని తీర్చేటువంటిది. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, నేనే జీవాహారమును నేనే. 3వది, అది బలమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి ఆహారం అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ వచనం, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం, దేవుని వాక్యము బలమైన ఆహారము. అలాగే దేవుని వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనదని ఇందాక మనం వెండి బంగారాల కంటే బలం మేలైనది అని 19వ కీర్తన చూసాం కదా. అదే వచనంలో క్రింద 10వ వచనంలో ఏమని ఉంటుందంటే మధురమైనవి. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం 12 విషయాలు దేవుని వాక్యము ఉన్నటువంటి గుర్తులు బైబిల్ గ్రంథంలో మనం చూసాం. దేవుని చిత్తమైతే తర్వాత పాఠంలో దేవుని వాక్యమును గూర్చిన కొన్ని సత్యములు ఉన్నాయి. ఇదే వచనం ప్రకారం హెబ్రీ 4:12వ వచనం ప్రకారంగా ఆ సత్యములు ఏంటో కూడా మనం కొంచెం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని చిత్తమైతే చిన్నాన్న గారిని విత్తువాని ఉపమానం గురించినటువంటి బైబిల్ క్లాసెస్ నెక్స్ట్ వీక్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడు యేసు రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ బైబిల్ క్లాస్ కొరకై వందనాలు నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా, నీ వాక్యము ఎన్ని విధాలుగా ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథములో మాకు కనబడుతున్నది ప్రభువా నాయన. అది ఒక బండలను పగులుగొట్టే సుత్తెగా, అది ఒక అగ్నిగా, అది ఒక అద్దముగా, అది ఒక మంచి విత్తనముగా, అది ఒక వర్షముగా, హిమముగా, అది ఒక పరిశుద్ధపరిచే తొట్టిగా, అది ఒక ప్రభువా ఎన్ని మేము చూస్తున్నాం నాయన. మీ వాక్యానుసారంగా మేము ప్రభువా నాయన చక్కగా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మంచి పాలను, బలమైన ఆహారాన్ని, జుంటితేనే ధారల కంటే ప్రభువా వెండి కంటే నాయన విలువైనటువంటి వాక్యాన్ని మేము నాయన విలువైనదిగా తీసుకోవడానికి సహాయం చేయమని, మా శరీరాత్మలకు ప్రభువా నాయన మేలును మీరు కలుగజేయము నాయన. మీ వాక్యానికి మాత్రమే ప్రాణాత్మలను నాయన జీవమును, ఎముకలలో ఉన్న మూలుగను కూడా విభజించునంత మట్టుకు దూరే శక్తి మీ వాక్యానికి మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో మరి ఏ ఆయుధానికి కానీ మరి ఏ టెక్నాలజీకి కానీ లేదు ప్రభా. స్తోత్రములు తండ్రి, మీ వాక్యములో ఉన్న ఆ శక్తిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి రాత్రి సమయంలో నాయన మమ్మలను నాయన మీరు వాక్యం అనేటువంటి ఆ ఖడ్గము చేత మా ప్రాణాత్మలను, జీవమును, మా ఎముకలను ప్రభు ఆ మూలుగను కూడా మీరు విభజించండి ప్రభా. మమ్మలను విభజించి ప్రభా మాలో ఉన్న మస్టు కల్మషం అంతటిని కూడా కడిగివేసి కాల్చివేసి పరిశుద్ధపరచుమని, మా ప్రియులందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి అవసరతలను అక్కర్లను మీరు తీర్చండి. దాని వ్యాధి బాధలను సమస్యల నుండి విడిపించండి. ఈ క్షణములోనే వారు ఎటువంటి వ్యాధిలో ఉన్నారు, ఎటువంటి బాధలో, సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో యేసు నామములో తొలగిపోనట్లుగా, యేసు నామములో స్వస్థపరచబడినట్లుగా మీ హస్తములను చాచండి ప్రభు. నాయన స్వస్థపరిచే హస్తము, నాయన దీవించే హస్తము, ఫలించండి, అభివృద్ధి పొందండి అని నీవు నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, నీ సంఘముతో నీ వర్ధిల్లుమని నాయన మీరు ఆజ్ఞాపించినటువంటి నాయన దేవుడవు ప్రభా. తండ్రి, పాపం వలన లోకములో ఎలాంటి శాపం వచ్చింది నాయన, దయచేసి మమ్మల్ని క్షమించి ఈ దోషమంతటిని మీరు కాల్చివేసి మమ్మలను పరిశుద్ధపరిచి మీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుము. వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన అందరికీ కూడా యేసు నామములో వందనాలు. మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక.
In the name of Jesus, in the name of Jesus, we'll have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. Who can tell what God can do? Who can tell of His love for you? In the name of Jesus, Jesus will have the victory. Yesunamamona, Sri Yesunamamona, manaku jayamunnati. Hallelujah. Yesunamamona, Sri Yesunamamona, Satanu పారిపోవును. యేసుడేమి చేయును ఊహకందునా, నన్నెంత ప్రేమించెను చెప్పతరమా. యేసు యేసు నామమున మనకు జయమున్నది. Hallelujah, hallelujah. Praise the Lord. Glory to God. God bless your families. Vijay Kumar Anna, good evening. Thank you. Please pray for our ministry and Daddy, especially as he is having a wound in his leg. Please continue to pray for Daddy Vijay Kumar Anna, and let him be touched by the Spirit of God and his nail-pierced hand, and let him be healed in Jesus' name. It has been continuing for about 2 months since this lockdown. He has been suffering from the wound. Let it not turn into a gangrene. So please pray Vijay Kumar Anna, especially it's a request from me to you, and thank you for joining us. Pray for this ministry. Padmarao, God bless you. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. బతుల రిజాయిస్, బ్లెస్ యూ. దిలీప్ చింటూ, ఆమెన్. అందరికీ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సెలవు తీసుకుందాం. రేపు సాయంకాలం తిరిగి 7 గంటలకు స్తుతి ఆరాధనలో కలుసుకుందాం. అలాగే రేపు రాత్రి 8 గంటలకు 7 నుంచి 8 గంటల వరకు స్తుతి ఆరాధన. ఆ తర్వాత 8 నుండి 8:45 లేక 9 గంటల వరకు చిన్నాన్నగారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అలాగే దేవుని చిత్తమైతే వచ్చే వారంలో 4 రకముల నేలల గురించి దేవుని సేవకులు చిన్నాన్నగారు బైబిల్ క్లాసెస్ తీసుకుంటారు. దాని కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. చార్లెస్ స్కాట్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఓకే, బాయ్. విల్ టేక్ లీవ్. గాడ్ బ్లెస్ యూ. ఎస్పెషలీ శేఖర్ బాబు, లిల్లీకి హృదయపూర్వక వందనాలు. వచ్చి దేవుని సేవలో సహాయం చేస్తున్నందుకు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి, మరి దేవుని సేవకుల హస్తాలను బలపరుస్తున్నందున వారి కుటుంబాన్ని ఆశీర్వదించి, మరి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి, ఇంకా మంచి జీవకరమైన పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించాలని, అమ్మాయిని ప్రభు దర్శించాలని మీరు కూడా లిల్లీ కొరకు ప్రార్థన చేయండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఒక్క నిమిషం. శ్రీను, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ అండ్ సిస్టర్. పాస్టర్ గారు, శ్రీను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, శ్రీనుని మీరు దర్శించండి. వారి సిస్టర్ని కూడా మీరు దర్శించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను, అక్కరను మీరు తీర్చు నాయన. ఇప్పుడే మీ ఆత్మ ద్వారా నాయన మీ ఆ సహోదరుని దర్శించి, వారి సిస్టర్ని దర్శించి దీవించమని, వారి అవసరతలు అక్కలన్నీ తీర్చమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.